ఒరే వెదబల్లారా, ఇంకెందుకురా మీరు మీదంగా విర్రవీగుతున్నారు? మాకు ఉండడానికి నీడ లేకుండా చేసిర్రు. మేము సంసారం చేసుకుంటందుకు గూడు లేకుండా చేసిర్రు. అయినా మేము ఓర్చుకునే ఉన్నాం. కానీ పొడుగు నుంచి పొడుగు దాకా ఎంకటి ఎంకటి యాడున్నవే అంటే నీ ఎంబటే ఉంది కుంపటి అన్నట్టుగా మా ఎంట పడుతుంటే మా సంతానం ఏమైపోవాలి, మా సంసారం ఏమైపోవాలి, మా మనుగడ ఏమైపోవాలరా అని ఈ రకంగా నీ దండం పెడితే వానర సైన్యం తిరగబడి మీద పడి ఇప్పుడు పల్లెటూళ్ళ మీద దాడి చేస్తుందిలా. పల్లెటూళ్ళు లేవు, పట్టణాలు లేవు, మొత్తం మీద నరలోకం మీద దాడి చేస్తున్నాయి ఈ వానర సైన్యము. ఇక చూడు నీ దండం పెడితే మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, మీరు బాయికాడికి పోవద్దు, మీరు షాపు పోవద్దు, మీరు తినొద్దు తాగొద్దు, ఇంటనే పండాలి, ఆన్నే ఉండాలి, ఆన్నే సావాలి అని ఈ రకంగా వానర సైన్యం ఎగబడుకుంటా ఇండ్ల మీద జ్వరవాడి కాకర బీకర ఉరుతుంటే ఒక్క పిల్ల బయటకు వస్తాడే రాట. సూర్యాపేట జిల్లాల అబ్బనకొండ నీ దండం పెడితే గారా నూతన కాలు మండలంలో ఈ కథ అయ్యేసరికి వాయ ఎంత కాడికి వచ్చానేమో వానర సైన్యము. ఈ రకంగా వెరుక్కుంటూ వస్తున్న వానర సైన్యానికి మరి అడ్డుకట్ట వేసేది ఎవరు, ఏంది ఏం కథ అంటే ఇంకెవరేస్తారు? అస్సలు పోతాము. ఈ తప్పు చేసింది మొత్తం మనము. వాటికి చెట్టు లేకుండా అడవి లేకుండా చేసేసరికి ఇవాళ ఈ ఊర్ల మీద ఎగబడి జనాలను గరిచి బుడపోరగాలను గరిచి షాపు పోకుండా బాయికాడికి పోకుండా బంధానికి పోకుండా గిట్ల తెగబడి ఆఖరికి వస్తారు కల్లా మనుషుల మీద దాడి చేస్తున్న ఇలా ఈ వానర సైన్యము. ఇప్పటికైనా దీని మీద మరి ఏ రకంగా స్పందిస్తారు ఈ నరలోకము, ఈ మానవ జాతి? మరి సర్కారు ఏ రకంగా చర్య తీసుకుంటుందో ఏం కథో కానీ మొత్తానికైతే ఈ వానర సైన్యంతో ఇక ఒకటి రెండు మొత్తం పడుతున్నాయి ఇలా కిందంగా. ఇక మరి ఏం చేద్దాం, గట్ట తయారు చేసుకున్నాం మనకు మనమే.